ఎలా ఉంది? ఓకేనా? రైటర్ నేమి నాకే చెప్పడానికి మాట్లాడట్లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్ ఈస్ అ క్రైమ్. దగ్గరికి రా, దగ్గరికి రా. పెన్సిల్ బామ్మ ఫంక్షన్కి రానంటుంది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడు, నువ్వు చెప్తే వింటుంది. అది చెప్పడానికి పిలిచావా? నాకేం చూడలేదు, నేను అక్కడ ఉన్నప్పుడే చెప్పచ్చు. మోసం. బామ్మా బామ్మా ఏంటి బామ్మ రావట్లేదన్నమాట? అదేం కుదరదు, లేచి రెడీ అవ్వు. రాత్రి నుండి చాలా నీరసంగా ఉందయ్యా. అవునా? అస్సలు ఓపిక లేదు, నేను రాలేను. హలో, మన ప్రోగ్రామ్ క్యాన్సిల్, మనందరం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆర్గనైజ్ కూడా కాల్ చేసి చెప్పేస్తా. వద్దు వద్దు, స్కూల్ వాళ్ళు మన చిన్నునే ముఖ్యమని పదే పదే చెప్పారు. ఈ కాసేపట్లో నాకేం అవట్లే, మీరంతా వెళ్ళండి. సరే అయితే ఒక 2 hours వచ్చేస్తాం. వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. ఇలా మందులు వేసుకుని పడుకో. సర్లే చిన్ను. Come on, Chinnu! Super! గుర్తుపట్టారా? ఏవి రూమ్ యాడ్ లాంచ్. మీరేంటి ఇక్కడ? ఇంతకుముందు డాన్స్ చేసిన వాళ్ళలో ముఖం నిండా జిడ్డు కారుతూ నల్లగుండి అందరికంటే చండాలంగా డాన్స్ చేశాడు చూడండి సార్, వాడు మా అబ్బాయే సార్. ఓ అవునా? ఇలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమ్మాయి మాత్రం డాన్స్ అదర కొట్టేసింది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఒక అమ్మాయితోనే సరిపెట్టుకున్నారా, మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశారా? నేను రెడీ అండి. ఇవిడే కోఆపరేట్ చేయట్లేదు. మీరు కొంచెం చెప్పు, ఒప్పించచ్చుగా. ఎందుకు మేడం గ్యాప్? ఎందుకు గ్యాప్ అని అడుగుతున్నా. 2 ముద్దు 3 వద్దు అన్నారు మేడం. మీరు ఇక్కడే కొంచెం కన్విన్స్ చేయొచ్చు. మీరు వెళ్ళండి, నేను ఒప్పిస్తాను. మేడం మీరేం ఆలోచించద్దు, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ లో ఏం పెట్టుకోవద్దు మేడం. వయసులో ఉన్నప్పుడే పిల్లలు కనేయాలంటే. హలో, ఎవరు? 150 కోట్లు నా దగ్గర కొట్టేసి పక్కనే కూర్చొని నన్నే పిచ్చోడిని చేసి ఇప్పుడు ఎవరని అడుగుతున్నావా? రైటర్ పెన్సిల్ పార్థసారథి. సరే, నా దగ్గర ఎక్కువగా టైం లేదు, డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తున్నా. బయట ప్రపంచం దృష్టిలో నేను పెద్ద రేసర్ని, యూత్ ఐకన్, స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ ఏదేదో అంటున్నారు. కానీ లోపల నా బతుకు నిజమేంటో తెలుసా? పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు భయపడుతూ బతుకుతున్నాను. ఎక్కడి చేసే నేరం బయటపడి పోలీసులకి దొరికిపోతానేమోనని ప్రతిరోజు ప్రతి క్షణం కంగారు పడుతూనే ఉన్నాను. సరిగ్గా అదే టైంలో నువ్వొచ్చావు. వీటన్నిటి నుంచి బయటపడే మార్గం నాకు చూపించావు. నాకు ఆ క్రైమ్కి ఉన్న ఒకే ఒక్క కనెక్షన్, ఆ డబ్బు. ఇప్పుడు అది నీ దగ్గరుంది. పోలీసులు పాపం మా 6వ వాడి కోసం వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళకిప్పుడు 6వ వాడిని నేనిస్తున్నాను. వాళ్ళు నీ ఇంటికొస్తున్నారు, నీకోసం, నువ్వు దాచిపెట్టిన డబ్బు కోసం. వస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తా. నువ్వు కూర్చోవు.
ఏంద్రా నీ లొల్లి? రే నేను చెప్పేది మీకు నువ్వు అర్జెంట్గా ఒక పెద్ద ట్రక్ తీసుకుని మా ఇంటికి వెళ్ళు. ట్రక్క ఓనర్ గారు ఎలా కొట్టిండా? రే రెంట్ కట్టమని ఎన్నిసార్లు చెప్పినారా నీకు? రే నోరు మూసుకొని చెప్పేది మీరు ఇంటికి వెళ్ళి అక్కడ నా షెల్ఫ్లో ఉన్న పుస్తకాలన్నీ అర్జెంట్గా ఎక్కడికైనా షిఫ్ట్ చేయి. ఆ బెండు ముక్కలకి షిఫ్టింగ్ ఎందుకురా ఇంకా? బెండు మొక్కలు కాదా, డబ్బులు ఉన్నాయి. డబ్బులా? ఎంత? 150 కోట్లు. 150 కోట్ల? అన్ని గనం పైసలు ఎడికి వచ్చినాయిరా నీకు? రే తర్వాత మనం కలిసినప్పుడు నీకు మొత్తం క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు అర్జెంట్గా ఇంటికి వెళ్ళి చెప్పించేయి. మాణిక్యం! ఎంత అయిపోయిందో చూడు. రైటర్ పెన్సిల్ పార్థసారథి అంటే నువ్వేనా? నేనే సార్. ఏ వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. ఏ రూమ్ వదలొద్దు. అలాగే సార్. క్విక్. ఏంటి సార్ ఏం జరుగుతుంది? బ్యాంక్ రాబరీ 300 కోట్లు. 1 year నుంచి మాకు ఎంత టార్చర్ పెట్టావురా. ఆ సీరియల్ నెంబర్ మ్యాచ్ అయ్యే ఒక్క నోట్ దొరికితే చాలు. ఐ లాక్ యూ అప్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంతా వెతికినా ఏమీ దొరకలేదు సార్. ఎందుకు దొరుకుతాయి సార్? నేను దొంగన బినామీనా? రైటన్ సార్, నిరుపేద రచయితని. లోపల చూడండి ఖాళీ ర్యాక్లు, అందులో పుస్తకాలు నింపుదామన్నా సరే నా దగ్గర డబ్బులు లేవు. సార్ మీరు అంటే గుర్తొచ్చింది, ఆ కేసు మీద ఒక బుక్ రాద్దాం అనుకున్నాను సార్. దానికి సంబంధించి కొంత రీసెర్చ్ కూడా చేశాను. అది చూసి ఎవరికి అనుమానం వచ్చి ఉంటుంది, ఆడు మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఇల్లంతా సర్దుకోవాలి. లెట్స్ గో. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేదో అనోనిమస్ కాల్ సార్. వెంటనే సైబర్ సెల్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ మధ్య ప్రతి పోకరి వెదవికి పోలీసులతో ఆడుకోవడం చాలా ఈజీ అయిపోయింది. స్టేషన్ కి తీసుకొచ్చి 4 పీక్తే దారిలోకి వస్తారు. అరే బా, థ్యాంక్స్ రా. థ్యాంక్స్ బా. అంత ఇటకారం ఎందుకులేరా? టైర్ పంచర్ అయింది అందుకే లేటు. ఏడారా 150 కోట్లు? గన్నిగారం పైసలు నా జీవితంలోనే చూడలేరా నేను. లేట్ అవడం ఏంట్రా? గదొక డొక్కు ట్రక్ రా. రేంజ్ జోక్ చేతో నిజం చెప్పు, ఆ డబ్బు నాది కూడా కాదు. ఏందిరా కథలా? నాకెట్లా తెలుస్తుందిరా? నేనొచ్చిందే ఇప్పుడు. బామ్మ ఇంట్లో లేదు. ఏమైందిరా? దాని కుట్లో కూడా బాలేదు. ఆ? బామ్మా, 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 బామ్మా. బామ్మ లగేజ్ కొట్టలేదు. నువ్వు కిందికి బామ్మని ఎవరైనా చూసాను కనుక్కో. ఎవరో కొంతమంది ముసలాళ్ళు వ్యాన్లో చెల్లిరంట. బామ్మ గురించి అడుగుతుంటే ఎవరికి తెలియదు అంటున్నారు. ఏంద్రా ఇది? చనిపోయిన 5గురిలో ఒక వ్యక్తి క్రిస్టియన్. వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను. చిన్ను పేరు శ్రీనిధి, బామ్మ పేరు సరస్వతి. పిల్లలు ఎవరు క్రిస్టియన్ కాదు, అందరూ హిందువులే. ఏడికి రా.
ఇది పడుకో